తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అంటే మీరు థియేటర్కి ఎక్స్పెక్ట్ చేశారు, ఓటీటీకి చేస్తాను వాళ్ళు అన్నారు. అంటే అప్పుడు ఏంటి సార్, ఏంటన్న అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? థియేటర్ మిస్ బాధేస్తగా మధు, మనం ఏంటి ఇలా చేసాం, నేచర్ ఏంటి ఎలా డిసైడ్ చేసింది అని కొంచెం లోపల బాధ ఉన్నా కూడా, ఎందుకంటే థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ నీకు ఓటీటీలో ఎలా వస్తుంది? రాదు. సో సరే కానీ భగవంతుడు డెసిషన్, ఇది నేచర్ డిసైడ్ చేసింది అలాగా అని, సరే ఓకే సార్. తర్వాత టూ డేస్ బాధపడ్డా, పాపం అందరూ కూడా చాలా అప్సెట్ అయ్యారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడైనా సినిమా ఆడితే సినిమానే కదా అని అనుకున్నాం. మళ్ళీ అది షో వేయటం జరిగింది, అది కొంచెం పెద్ద వాళ్ళు చూడటం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీస్ చూశారు, విన్ టీమ్ ఫ్యామిలీస్ చూశారు. వీటన్నిటిని మించి నేను బాపినేడి గారికి ఒక లింక్ పెట్టా. దీని కింద మన ట్రైలర్ రిలీజ్ అయింది, దీని కింద ఒకసారి కామెంట్స్ చదవండి సార్, అందరూ థియేటర్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాని, చూడండి సార్ ఒకసారి ఆలోచించండి అని పెట్టా. ఆ తర్వాత అందరూ సినిమా చూడటం, సినిమా చూసిన తర్వాత ఫ్యామిలీస్ అందరికి నచ్చటం, థియేటర్లోనే బాగుంటుంది ఈ సినిమా అనుకోవటం, అలా థియేటర్కి వాళ్ళే ఫిక్స్ అయ్యారు. వాళ్ళు కూడా ఇంకా చాలా టెస్టులు చేసుకున్నారు. మన అయితే చెప్పగానే అట్లా కాదు, ఆ కార్పొరేట్ కంపెనీ కొన్ని పద్ధతులు ఉంటాయి, దాని ప్రకారం పోయారు. ఫోకస్ ఏదో అంటారు దాన్ని, ఒక నామం ఏదో ఉంటుంది ఫోకస్ అనేది, అది నాలుగు చోట్ల చేసుకున్న తర్వాత ఇనానిమస్గా ఫిక్స్ అయిపోయి థియేటర్కి. అంటే నేచరు ఎలా తీసిపోయినా మళ్ళీ థియేటర్ మళ్ళీ తీసుకొచ్చింది అక్కడికి. అంటే అంత కష్టం ఉంది మధు. 1.5 year బిడ్డను సాకినట్టు సాకాం. చూద్దాం. అంటే వాళ్ళ స్వార్థం ఏంటంటే 90s తర్వాత మళ్ళీ ఆ స్థాయి చెప్పారు కంటెంట్ వాళ్ళకు పడలేదు అని. అంటే ఇక్కడ ఏదో ఒక సినిమాని తక్కువ చేసి కాదు, కానీ ఆ స్థాయి కంటెంట్ మా దాంట్లో మా ప్లాట్ వస్తే చాలా మజా ఉంటుంది కదా. వాళ్ళ సబ్స్ కూడా పెరుగుతాయి కదా, కంటెంట్ ఇలాంటి కంటెంట్ అంటే గ్యారంటీగా పెరుగుతాయి. అవును. సో మరి కానీ నేచర్ అంతే. ఓకే. అంటే ఇది అనిల్ రావిపూడి గారి సజెషన్తో థియేటర్కి వస్తుందని అన్నారని, అది అనిల్ రావిపూడి గారి సినిమా చూసి అంటే ఆయన అన్నాడు థియేటర్కి బాగుండేది కదా, ఇలా ఎందుకు అనుకున్నారు మీరు, సర్లేండి ఎక్కడైనా బ్లాక్ బస్టర్ ఇది అన్నాడు. అక్కడి నుంచి మారి థియేటర్కి వచ్చేసింది. డెఫినెట్గా తను బీజం తందే. ఓకే. తన బీజం పడిన తర్వాత తను కూడా చిన్న సజెషన్స్ చెప్పాడు. అది కూడా చూస్తే అసలు థియేటర్లో ఎంజాయ్ చేస్తారబ్బా, నేను అద్భుతాలు ఉంటాయి, వాహో ఆహా, అంతే. ఎంటర్టైన్మెంట్ అన్న, సింపుల్. సినిమాకి సహజమైన గుణం ఏం కావాలో అది ఉంది దీనికి. సినిమా అనేది కూర్చోబెట్టేస్తుంది అంతే, అలా అది ఉంటుంది. అలాగే ఒక చిన్న థ్రిల్ కూడా ఉంటుంది, సీట్ ఎడ్జ్ థ్రిల్. అంటే అనిల్ రావిపూడి గారికి ఎందుకు అసలు ఈ సినిమా ఎందుకు చూడాలనిపించింది, అసలు ఆయన ఎందుకు చూసాడు అసలు? అలా కాదు, సినిమా మొదలుపెట్టినప్పుడే నేను చెప్పాను, అబ్బాయి నువ్వు చూడాలి, నువ్వు చూసి సజెషన్ చెప్పాల్సిందే నాకు, ఒకవేళ నీకు నచ్చకపోతే ఇంకా ఏమైనా షూట్ చేయాలా ఇవన్నీ. కానీ ఆ సినిమా ఇది ఒకేసారి అవటంతో చూడలేకపోయాడు. ఆ సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా, అన్నయ్య నేను నీకు మాట ఇచ్చాను వస్తాను, మణిశంకర వరప్రసాద్ ఆ ప్రమోషన్స్లో ఉన్నాడు, నేను ఇంకా డిస్టర్బ్ చేయను. కాపీ వచ్చిన తర్వాత సరే ఇట్లా ఓటీటీకి అనుకున్నారు కదా, అబ్బాయి దండోరాకి వచ్చావు, ఇంకా నాకు అడగటానికి అంత అనిపించలేదు, అడగలేకపోతున్నాను నేను, నువ్వు నాకు మెసేజ్ పెట్టేసాయని చెప్పి, ఎందుకు ఏం కాదు నేను వస్తా అన్నాడు. వచ్చాడు, చూశాడు, ట్రైలర్ చూసి బాగా ఎక్సైట్ అయ్యాడు. ఓకే. ఆ తర్వాత అన్న సినిమా చూస్తా అన్నాడు, చూశాడు. అంటే ఎగ్జాగరేషన్ కాదు, సెకండ్ మినిట్ నుంచి కనెక్ట్ అయ్యి నవ్వటం మొదలుపెట్టాడు. థ్రిల్లింగ్గా ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. అలాగే ఈ జనరేషన్కి ఏం కోరుకుంటారు, ఏం కలర్ కోరుకుంటారు సినిమాకి, ఎలాంటి ఐడియా కోరుకుంటారు, అలాగే ఉంటుంది సినిమా. సో ఇంకా తర్వాత మారిపోయి మళ్ళీ అదే మనం బలంగా కోరుకున్నప్పుడు ఉంటుంది చూసావా, అది జరిగింది. సాధారణంగా అనిల్ కూడా మధు అంత కష్టపడ్డాను సినిమాకి, ఇష్టపడి, అందరూ కష్టపడతారు, అలాగే నేను కూడా ఇష్టపడి చాలా ఒక చిన్న బిడ్డని సాకినట్టు సాకాను. చూద్దాం.
ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళ చేతిలో ఉంటుంది. మనమైతే సాటిస్ఫైడ్. నేను ఇదే అంతా అయిపోయిన తర్వాత నేను మెసేజ్ పెట్టా బాపినేని సార్కి, సాయి గారికి, నితిన్ గారికి. సార్, అందరికీ నచ్చిన సినిమా తీశాను, మీ చేతుల్లో పెడుతున్నాను, నా సైడ్ నుంచి ఇంకా నాకు ఎటువంటి బరువు బాధ్యతలు లేవండి అని చెప్పేసాను. ఓకే. అంటే మీకు మొదటి నుంచి థియేటర్లో చేయాలనే ఉంది అంతే ఇక సినిమా. అందుకే చేశాను. లేకపోతే ఆ సినిమాకి పెంచాల్సిన అవసరం లేదు, నాకే డబ్బులు మిగిలాయి నిజంగా చెప్పాలంటే. కానీ ఏంటంటే మనం సినిమాని ఎన్హాన్స్ చేయాలి తప్ప ఏదో 4 రూపాయల కోసం నేను కాంప్రమైజ్ అయిపోయి ఏది పడితే అది తీసిచ్చేసి ఆ రకం కాదు మనం. అలాగైతే నేను ఖచ్చితంగా డబ్బులు మిగిల్చుకునేవాడిని, ఎదురు పెట్టేవాడిని కాదు. అనిల్ రావుపూడి గారు చూసిన తర్వాత సజెషన్ చెప్పడన్నా, మార్పులు చేర్పులు ఏమైనా కొంచెం ఎడిటింగ్ సైడ్ కానీ చిన్నవి, ఈ సాంగ్ ఇక్కడ పెట్టండి, ఇది బాగుంటుంది ఎక్కడ, నాకు నిజంగానే అనిపించింది. అందరూ చూసుకుని ఫైన్, వాళ్ళు కూడా చూసుకొని కరెక్టే కదా, మళ్ళీ ఒకసారి ఫ్లో అంతా చూసుకొని, వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. అవును, అంతే. 100% వాళ్ళకి నమ్మకం వస్తేనే వింటారు. అది కాకపోతే రెస్పెక్ట్ చేశారు, ఈయన చెప్పటాన్ని రెస్పెక్ట్ చేశారు. కానీ ఫైనల్ డిసిషన్ వాళ్ళదే, డైరెక్టర్ కదా, రెస్పెక్ట్ చేసి రివ్యూ చేసుకున్నారు. ఎవ్రీబడి సాటిస్ఫైడ్. సాధారణంగా అనిల్ రావుపూడి గారు అంటేనే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ క్రియేటర్ ఆయన. సో ఆయన్నే నవ్వుతూ సినిమా చూసి థియేటర్లో వర్కౌట్ అంటే ఆయనే హిలేరియస్ కామెడీ రాయటంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఆయనకి నచ్చిందంటే డెఫినెట్గా ఇందులో ఎంత ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు. జనాలు అది ఎక్స్పెక్ట్ చేసి గుడ్డిగా వచ్చేసి దట్టు సిచ్యువేషన్ కామెడీ అనేది ఒక దశకెళ్ళిన దగ్గర నుంచి అది ఎగబడుతుంది అసలు మన మీద. ఓకే. బట్ ఆ చిన్న థ్రిల్ ఉంటుంది చూసా, అది మజా ఉంటుంది. ఒకసారి ఇలా చూసుకుంటారు, ఇట్లా ఉంటుంది. అంటే క్రైమ్ థ్రిల్లర్ కూడా అంటున్నారన్న, క్రైమ్ డార్క్ కామెడీ అంటారు ఈ జానర్ని. ఓకే. అదే ఉంటుంది. ఇప్పుడు నువ్వు డాక్టర్ సినిమా చూసావు? ఓకే, చూసా. కోకిల చూసా. అలాగే ఉంటుంది. ఓకే. అలాంటి జానర్. ఓకే. యాస్టీ సినిమాలు కాదు, అలాంటి జానర్. ఓకే. అంటే ఆడియన్స్ షాక్ అయ్యే ట్విస్ట్లు అలాంటివి పక్కాగా ఉంటాయి. సీట్ ఎడ్జిన కూర్చునే పరిస్థితులు కూడా కనపడతాయి. ఒక దశకి వెళ్ళాక ఎమోషన్, ఒక దశలో ఎమోషన్ అలా మనల్ని అలా బయటికి అలా బయటికి తీసుకొచ్చేస్తాయి. అంటే మీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 90s కిడ్స్లో ఒక మిడిల్ క్లాస్ చేశారు. నెక్స్ట్ కోర్టులో అదరగొట్టారు ఒక డిఫరెంట్ మంగపతిగా. రీసెంట్గా దండోరాలో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. సో దానికి వేరియేషన్ చూపించి వస్తున్నారండి. అంటే ఇది కూడా కోణమా ఈ సినిమాలో? మధు, మనం చూపించడం కాదు మధు, అలా తీసుకెళ్తా, అలా డ్రైవ్ చేస్తుంది. అది నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో కొన్ని ఎంచుకున్నాను, అవి ఒకటి ముందు వెనక అట్లా వస్తూ ఉన్నాయి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి. కాలం, టైం అంతే. అంటే 90s తర్వాత మీరు దాదాపు ఒక 80 కథలు అలాంటి కథలే విన్నారని చెప్పి చాలా వాటిని రిజెక్ట్ చేసి 8 కథలే ఇప్పుడు నేను చేసే అన్నీ కూడా ఇప్పుడు ఆ 8 కథల్లోయే.